ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కూర్గమ్మాయి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్ బేబీకార్న్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇది రెస్టారెంట్ స్టైల్ లాగానే ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయొచ్చు అండ్ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే ఇప్పుడు పెద్ద పెద్ద బేబీకార్న్ పీసెస్ని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. సో ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడైతే ఇది డీప్ ఫ్రై కోసం మనం మసాలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దానికి మ్యారినేషన్ కోసం నేనైతే వన్ టేబుల్ స్పూన్ మైదా వేసుకుంటున్నాను. ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం నేను ఒక 2 స్పూన్స్ వరకు మైదా వేసుకుంటాను. అండ్ అలాగే రైస్ ఫ్లవర్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా క్రిస్పీనెస్ కోసం. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. కారం సాల్ట్ అయితే ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం మంచూరియా దాంట్లో వేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం వేసినా పర్లేదు. అండ్ చిల్లీ పౌడర్ అయితే ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నా. అండ్ 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ ఇందులోకి వేసేస్తున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే ఇలా మిక్స్ చేసుకున్నాం, వాటర్ వేసుకోకుండా. ఫస్ట్ ఈ పీస్కి ప్రతి ఒక్క పీస్కి జస్ట్ మిక్స్చర్ పట్టేటట్టు ఫస్ట్ ఇలా నార్మల్గా మిక్స్ చేసుకున్నాం డ్రైగా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, టర్మరిక్ పౌడర్. చూసారు కదా ఒక్కొక్క పీస్కి కోటింగ్ ఎలా పట్టుకుందో. వాటర్ యాడ్ చేయకముందు ఇలా ఫుల్గా ఇలా పట్టేసుకోవాలి. ఇప్పుడు మెల్లమెల్లగా చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో చూసారు కదా ఇప్పుడు మిక్స్ కోటింగ్ అయ్యేటట్టు వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకొని కలుపుకోవాలి. పీస్కి బాగా ఆ కోటింగ్ అంతా పట్టాలన్నమాట, మ్యారినేషన్ కోటింగ్. సో మన ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మ్యారినేషన్. స్టవ్ పైన ఇప్పుడు కడాయి పెట్టి దానికి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అది మనం మిక్చర్ కొంచెం పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేదాకా. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఒక్కొక్క బేబీకార్న్ అందులోకి వేస్తూ ఉంటాను. సో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా మన బేబీకార్న్ అయితే ఫ్రై అయ్యి ఈ కలర్లో రావాలి, ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో. అప్పుడైతేనే ఇది బాగా అంటే ఫ్రై అయినట్టు క్రిస్పీగా ఉంటాయి. సో చూడండి మన బేబీకార్న్ అయితే క్రిస్పీగా, చాలా క్రిస్పీ. ఇంకా సౌండ్ కూడా తెలుస్తుంది కదా. సో ఇంత మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఫ్రైడ్ రైస్కి కావాల్సింది ఇప్పుడు క్యారెట్, బీన్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్, ఇవి స్ప్రింగ్ ఆనియన్స్. అండ్ 2-3 చిల్లీస్ అండ్ గార్లిక్, వెల్లుల్లి కూడా ఇలా ఒక 4-5 తీసుకొని నైస్గా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే చాలా కంపల్సరీగా ఉండాలి ఫ్రైడ్ రైస్లో. సో ఫ్రైడ్ రైస్ చూద్దాం రండి. కడాయి పెట్టుకొని ఫ్రైడ్ రైస్కి నేను ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఫ్రైడ్ రైస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో 5 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ హీట్ అవ్వగానే ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఇందులో వేసేసుకోవాలి. క్యారెట్, బీన్స్ ఇందులో వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లి, గార్లిక్ కూడా వేసేసుకోవాలి. చిల్లీస్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. లీవ్స్ అయితే ఇప్పుడు వేయట్లేదు, స్ప్రింగ్ ఆనియన్స్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. సో అన్ని వెజిటేబుల్స్ ఇవి ఇలా వేసేసుకొని ఫస్ట్ ఇలా కలిపేసుకుందాం. ఈ ఆయిల్లోనే వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అవ్వాలి. ఇప్పుడైతే నేను చాప్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్లో ఒక హాఫ్ అమౌంట్ అయితే తీస్తున్నాను. ఒక 1 minute తర్వాత వేసుకుంటున్నాను. జస్ట్ ఒక హాఫ్ వేసుకున్నాను. ఇప్పుడు
ఎందుకంటే మిగతాది ఫైనల్లో వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు హాఫే వేస్తున్నాను. మన ఫ్రైడ్ రైస్ అనేది ఎప్పుడైనా చేసినప్పుడు మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ మీడియం ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. అందుకే వెజిటేబుల్స్ ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ కింద రోస్ట్ అయిపోతుంది కాబట్టి మనం హై ఫ్లేమ్ పెట్టుకుంటాము. అందుకే ఇవైతే కలుపుతూనే ఉండాలి ఇవి బాయిల్ అయ్యే వరకు. సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి, క్యారెట్, బీన్స్ ఇవన్నీ. సో ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను ఇందులోకి. సాల్ట్ ఎప్పుడైనా తక్కువనే వేసుకోవాలి, కావాలంటే ఎండుకు మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మన క్యారెట్ ఇవన్నీ అయితే మంచిగా బాయిల్ అయిపోయాయి ఆయిల్లోనే. సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మినిట్కి మనం రైస్ కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి కడాయికి. సో నేను రైస్లోకి అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను సోయా సాస్ దీంతో 1.5 మన ఇదే క్యాప్ తోటి 1.5 వేస్తున్నాను సోయా సాస్. వినిగర్ దీంతో 1 క్యాప్ వేస్తున్నాను. చిల్లీ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అదైతే ఒక 1 స్పూన్ వరకు వేస్తున్నాను. పెప్పర్ పౌడర్ ఒక 1 స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ ఒక అలా చేస్తే అలా స్ప్రింకిల్ చేసుకోండి. అండ్ అలాగే మన టెస్టింగ్ సాల్ట్, అదే అజినోమోటో. మన రెస్టారెంట్లో మెయిన్గా టేస్ట్ రావడానికి రీజన్ ఇదే వాడతారనమాట. సో నేనైతే ఇది కొంచెం లైట్గా అలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను, మరి ఎక్కువ కూడా అవసరం లేదు. అలాగే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ఇవి కూడా వేసేద్దాము. ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. వాష్ చేసుకోవాలి. సో చూసారు కదా ఎంత మంచిగా మిక్స్ చేసుకున్నాము ఫ్రైడ్ రైస్ని. ఇలా మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో లాస్ట్కి సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాం, కొంచెం సాల్ట్ తక్కువైంది. సో ఇప్పుడైతే నేను కొంచెం మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇందాక మీకు చూపించాను కదా హాఫ్ లెఫ్ట్ స్ప్రింగ్ ఆనియన్, అదైతే ఇప్పుడు పైన స్ప్రింకిల్ చేసుకుంటాను. దీనివల్ల ఫ్లేవర్ కూడా ఇంకా ఎక్కువ యాడ్ అవుతుంది ఫ్రైడ్ రైస్కి. మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. బేబీ కార్న్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది. నేను ఒక ప్లేట్లో సర్వింగ్ చేసి పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన మన రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ బేబీ కార్న్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. సో మన వేడి అయిన బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా దీని కలర్ అండ్ ఇది సేమ్ రెస్టారెంట్ టేస్టే ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.